శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా. ఓం శ్రీ సాయిరాం. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, మనం ఆది సాయి భక్త విజయంలో భాగంగా అన్నాసాహెబ్ దాబోల్కర్ ఉరఫ్ హేమాడ్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్ర రచించినటువంటి భాగ్యశాలి వారి గురించి కొన్ని విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బాబా పాదాలు ఆశ్రయించి మోక్షాన్ని పొందిన లేదా ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించిన భక్తుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఓంకార స్వరూపుడైన సాయి విఘ్నేశ్వరుడికి నమస్కరిస్తున్నాను. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా వందితా సమాం పాతు సరస్వతీ భగవతి నిశేషజాడ్యాపహ. ఓం నమో శ్రీ సాయి శారదామాతయే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భవద్ధ్వంత విధ్వంసమార్తాండమీడ్యం మనోవాగతీతం మునిధ్యానగమ్యం జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఓం నమో భగవతే సాయిదేవాయ నమః. కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయరవిందే భవం భవానీ సహితం నమామి. హస్తే కురంగం గిరిమధ్యరంగం శృంగారితాంగం గిరిజానుసంగం మూర్ధేందుగంగం మదనాంగభంగం మూర్ధేందుగంగం మదనాంగభంగం శ్రీశైలలింగం శిరసా నమామి శ్రీశైలలింగం శిరసా నమామి. శ్రీశైల భ్రమరాంబా సమేత మల్లికార్జున మహాస్వామియే నమః. ఓం సాయిరాం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అందరికీ నమస్కారం. మనం నిన్నటి వరకు అంటే అన్నాసాహెబ్ దాబోల్కర్ గారి గురించి తెలుసుకునే ప్రయత్నంలో 2 ఎపిసోడ్లు చేసుకున్నాం. నిన్నటి రోజున వారు బాబా దర్శనానికి వచ్చిన మరుసటి రోజు, 2వ రోజు బాబాగారు గోధుమల లీల అనే దాన్ని ప్రదర్శించడం జరిగింది. అంటే స్వయంగా తాను గోధుమలు విసరడం, ఎప్పుడూ విసరని వారు ఆ రోజు గోధుమలు విసరడం, గోధుమ పిండితో ఆ ఊర్లో ఉన్న కలరా జాడ్యాన్ని పారద్రోలే ప్రయత్నం చేయడం. బాబా ఏ పని చేసినా, ఏ లీల చేసినా 2, 3, 4 ప్రయోజనాలు సాధిస్తారు. ఇందులో చూడండి,
ఊరికి పట్టినటువంటి ఆ కలరా మహమ్మారిని పారద్రోలే ప్రయత్నం చేశారు. ఇది ఒక ప్రయోజనం. 2, హేమాడ్ పంత్ గారికి ఈ లీల ద్వారా ఒక ప్రేరణ కలిగించి సచ్చరిత్ర వ్రాయాలనే సత్సంకల్పాన్ని కలిగించారు. ఇది రెండో ప్రయోజనం. 2 ప్రయోజనాలు ఈ లీల ద్వారా మనకు కనిపిస్తూ ఉన్నాయి. నాకనిపిస్తుంది హేమాడ్ పంత్ గారి కోసమే ఆ రోజు గోధుమలు విసిరారు. అంతవరకు ఎప్పుడూ విసరని ఆయన ఆ రోజు గోధుమలు విసరడం ద్వారా హేమాడ్ పంత్లో ఒక ఆలోచన కలిగించి, ఒక ఆశ్చర్యాన్ని కలిగించి, ఒక అద్భుతాన్ని దర్శించిన భావన కలిగించి, బాబా చరిత్ర రాయాలనే సంకల్పం కలిగేలా చేశారు. కాబట్టి వారి కోసమే గోధుమలు విసిరారనుకుంటాను. కలరాజాడ్యాన్నే రూపుమాపాలనుకుంటే ఆయన ధునిలో విభూతినిచ్చి ఈ ఊది తీసుకెళ్ళి ఊరిపేట చల్లిరండి అని కూడా చెప్పొచ్చు. లేదా వారు మానసిక సంకల్పం చేసి ఈ రోజు నుంచి కలరాజ మహమ్మారి షిరిడిని విడిచి వెళ్ళిపోతుంది, పర్వాలేదు వెళ్ళండి అని చెప్పొచ్చు. వాక్కు ద్వారా కూడా వారు దాన్ని తరిమి వేయగలరు. కాబట్టి హేమాడ్ పంత్ గారి కోసమే గోధుమలు విసిరారేమో అని నాకు అనిపిస్తుంది. వేరే వారికి వేరే ఆలోచన వస్తే రావచ్చు, దాన్ని కూడా అంగీకరించేది. ఎందుకంటే అనేకమైన భావాలు వస్తాయి ఒకదాని ద్వారా, ఒక భగవంతుని లీల ద్వారా, ఒక గురువు లీల ద్వారా, ఒక భగవంతుని బోధ ద్వారా, ఒక గురువు యొక్క బోధ ద్వారా ఒక్కొక్కరికి ఒక్కో భావన కలుగుతుంది. ఆ భావనలన్నీ కూడా సమాజానికి మంచి చేసేవే అయినప్పుడు, మనని మంచి మార్గంలో, ఉన్నతమైన మార్గంలో నడిపించేవి అయినప్పుడు ఎన్ని భావాలనైనా స్వీకరించవచ్చు. ఇక ఆ మనసులో ఆ కోరిక కలిగింది ఆయనకి. దీనికంటే ముందు మనం ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఉదయం బాబాగారి పాద దర్శనం చేసుకున్నాడు, పులకించిపోయాడు, పరవశించిపోయాడు, బ్రహ్మానందాన్ని పొందాడు. తనకు బాబా పాదాల దర్శనాన్ని కలిగించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ హృదయంలో అనేక కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. మధ్యాహ్నానికి వచ్చేసరికి బాలాభాటే అనే అతనితో, లేదా బాలాభాటే ఇద్దరు ఒకటేనా లేదా వేరువేరా, నేను అంత లోతుకు వెళ్ళలేదు. బాలాభాటే ఆర్ బాటే, ఎందుకంటే ఇద్దరు బాటేలు ఉన్నారని విన్నాను. ఒక బాటే బాబాని వ్యతిరేకించేవాడు, ఒక బాటే బాబాని ప్రేమించేవాడని విన్నాను. సరే, మొదట చెప్పినట్టు పేర్లకు నా మైండ్లో అంత ఎక్కువ ఉండదు కాబట్టి మన్నించాలి. దానికి సంబంధించిన సెక్షన్స్ ఉన్నారు నాకు గౌరవనీయులు మా అప్పారావు గారు, మా ఆదిపూడి గారు. ఆ పేర్లు, ఆ డేట్లు, ఆ సంఘటనలు, ప్రదేశాలు చాలా క్షుణ్ణంగా పరిశీలించి భక్తులకు అందజేస్తుంటారు. మీరు వారి రచనల ద్వారా ఆ వివరాలు తెలుసుకోవచ్చు. నా దగ్గర కేవలం విషయం మాత్రమే, దానికి సంబంధించిన ఏదైనా కొంత అవగాహన, జ్ఞానం ఏదన్నా ఆయన ఇస్తే దాన్ని మీతో పంచుకుంటుంటాను అంతే. మర్చిపోయాను, రాత్రి నా మిత్రుడు రమేష్ కాల్లోకి వచ్చాడు చాలా రోజుల తర్వాత. రమేష్, పద్మయ్య గారు, ఆలూరు గోపాలరావు గారు, సుబ్రహ్మణ్యరెడ్డి గారు, నేను పంచపాండవుల్లా మేము కొంతకాలం, దాదాపు ఒక 10 సంవత్సరాలు లేదా 8 సంవత్సరాలు రాష్ట్రమంతా సత్సంగాలకు 5 మంది తిరిగేవాళ్ళం. సరే, కాల మహిమ, వారిలో వచ్చిన మార్పులు, పరిపక్వత, లేదా వారు సంకల్పాలు, వారి సాధన మార్గాలు వారు ఎంచుకోవడం వల్ల ప్రస్తుతం పద్మయ్య గారు, రమేష్ గారు కొంత గుప్తంగా ఉండిపోయారు. ఇప్పుడు మా సుబ్రహ్మణ్యరెడ్డి బావ గారు కూడా గుప్తంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. గుప్తంగా ఉండాలి అనుకుంటున్న నేనేమో ప్రపంచంలో తిరుగుతున్నాను. ప్రపంచంలో తిరిగితే తప్ప ఉండలేమేమో అనుకునే వాళ్ళు గుప్తంగా వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కూడా కొన్ని మన సంకల్పాలు, కొన్ని బాబాగారి సంకల్పాలు ఉంటాయి. ఏది మనది ఏది బాబాది కనుక్కోవడం కూడా కష్టమే. సరే, ఆ విధంగా అక్కడికి వచ్చాను కదా, పక్కకు వచ్చాను. హేమాడ్ పంత్ మహాశయులకు బాటేతో ఇద్దరు బాటేలు ఉన్నారు అని విన్నాను. ప్రస్తుతానికి బాటే కాడికి వెళ్ళిపోతాను. మళ్ళీ బాటే అంటే ఆయన కాదండి అని అనుకోవడం ఎందుకు. బాటే అనే అతనితో ఒక విషయంలో వాదన జరిగింది హేమాడ్ పంత్ మహాశయుడికి. ఏమిటి ఆ వాదన అంటే, గురువుగారి ఆవశ్యకత చాలా ఉంది. గురువు లేకపోతే జీవితంలో అసలు మనం భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ
ప్రశాంతంగా ప్రయాణం సాగదు అని భాటే అన్నాడు. హేమాడ్ పంత్ మనసులో బలంగా గురువు అవసరం ఏముంది, మా మిత్రుని యొక్క కుమారుని రక్షించలేకపోయాడు కదా గురువు, ఇంకెందుకు గురువు అనే భావన మనసులో పడింది కదా. మళ్ళీ ఆ భావనలోకి వెళ్ళిపోయి గురువు అవసరం ఏముందండి, అసలు గురువు ఏం చేస్తాడు, ఆయన ఏమీ చేయలేనప్పుడు మన ప్రయత్నం మనమే చేసుకొని మనని మనమే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం గీత చెప్పింది కదండి, మన ఆత్మను మనమే ఉద్ధరించుకోవాలని చెప్పింది. అటువంటిప్పుడు గురువు ఎందుకు, మళ్ళీ ఆ గురువుకు శరణాగతి చేయడం ఎందుకు, మన స్వేచ్ఛను కోల్పోవడం ఎందుకు, ఈ గందరగోళాలను ఎందుకండి అని అన్నాడు. లేదు అన్నసాహెబ్ గారు, మీరు పొరపడుతున్నారు. మన తెలివితేటల మీద మనం ఆధారపడి ఈ భౌతిక ఆధ్యాత్మిక జీవిత ప్రయాణం అనేది చేస్తే అది ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. మహామహులు కూడా ఈ విషయంలో ఓడిపోయారు. మేము చాలా శక్తివంతులము, గొప్ప తపస్సంపన్నులము, మేము ఏమైనా చేయగలం అనుకున్న వాళ్ళు కూడా ఓడిపోయారండి. గురువును ఆశ్రయించి గురువుకు శరణాగతి చేసి వారు చెప్పినట్టుగా నడిచినప్పుడే ఆధ్యాత్మికం భౌతికం రెండూ కూడా విజయవంతం అవుతాయని భాటే గారు అన్నారు. నిజమే, నేను కళ్ళతో చూశాను. ఈ జీవితంలోనే కొంతమంది నేనే దేవుణ్ణి అని చెప్పుకున్న వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. మేము గొప్ప ధ్యాన సాధకులం, ఒక ఆయనేమో 150 సంవత్సరాలు నేను బతుకుతానని ఆయన ఆయుష్ని ఆయనే డిక్లేర్ చేసుకున్నాడు. అంటే మహామహుల్లో వీళ్ళు కూడా ఒకరనమాట. 150 సంవత్సరాలు జీవిస్తాను అంటే ధ్యానం ద్వారా ఆయుష్ని పెంచుకోవచ్చు, మనం ఉండాలనుకున్నంతకాలం ఉంచుకోవచ్చు అని చెప్పి ఒక మహానుభావుడు ప్రచారం చేసుకున్నాడు. ఆయన 75 సంవత్సరాలకి వెళ్ళిపోయాడు. సరే, అలా వెళ్ళిపోయాడు కాబట్టి, ఆయన అన్నమాట నిలబెట్టుకోలేదు కాబట్టి ఆయన మహాత్ముడు కాదు అని భక్తులు ఎక్కడ పారిపోతారు అని చెప్పేసి అబ్బెబ్బెబ్బే ఆయన వెళ్ళిపోవడానికి వేరే కారణం ఉంది, పైన ఆయనకు ముఖ్యమైన అవసరం ఉందని చెప్పేసి ఆయన పిలిపించుకున్నారు. పైన ఉన్న వాళ్ళకి ఆయన ధ్యానం నేర్పించడానికి వెళ్ళాడు అని చెప్పి వాళ్ళ శిష్యులు చెప్పుకుంటారు. సరే, తప్పు లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ నేనేమంటానంటే, అలా అర్జెంటుగా వెళ్ళిపోవలసి వస్తుందని కూడా గ్రహించిన వాడే సర్వజ్ఞుడవుతాడు. అంటే అర్జెంటుగా పైకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి ధ్యానం చెప్పాల్సిన పరిస్థితి ఒకటి ఏర్పడుతుంది అని ముందే గ్రహించలేకపోవడం కూడా మైనస్సే కదా. మన బాబాగారి విషయంలో అలా జరగలేదండి. ఖచ్చితంగా దసరా రోజు సీమాోల్లంఘన చేస్తాను అని అందరికీ చూపించాడు. ఖచ్చితంగా దసరా రోజే సీమోల్లంఘన చేశాడు. కాబట్టి సర్వజ్ఞుడైన వారు అన్నీ దర్శిస్తేనే సర్వజ్ఞుడు అంటారు. అంతేగాని ఏమీ దర్శించకుండానే డిక్లేర్ చేసేయడం, మధ్యలో దైవ నిర్ణయం ఒకటి ఉంటే అబ్బాబ్బే అది వేరే అని సర్దుకోవడం, ఇవన్నీ కూడా మహామహుల లిస్టులో చేరిపోతారు వీళ్ళందరూ. మేము మహామహులం అనుకుంటూ సమాజంలో ఒక్కొక్కసారి గొప్ప గొప్ప వాటిని అన్నీ తెలిసిన వాటిగా, సృష్టిని శాసించేవారిలాగా ఈ భ్రమలు వస్తాయి సాధకులకి. సాధనలోకి వెళ్ళేటప్పుడు నేనే దేవుడిని అనే భ్రమలు వస్తాయి. మరొక మహానుభావుడు 96 సంవత్సరాలు జీవిస్తాను అని డిక్లేర్ చేశాడు. వారు కూడా ఒక 15-20 సంవత్సరాల ముందే వెళ్ళిపోవడం జరిగిపోయింది. ఇవన్నీ ఎందుకు జరిగాయి, వీటిలో అంతరార్థం ఏమిటి అనేది నిజానికి మనలాంటి వాళ్ళకు తెలియకపోవచ్చు. కానీ అందరికీ తెలిసేలాగానే ఉండాలి ఏది చేసినా కానీ. ఎందుకంటే అందరికీ తెలిసేలాగా మనం చేసినప్పుడే అందరూ మనని విశ్వసిస్తారు. షిరిడీ సాయిబాబా వారిని అందరూ ఎవరు కూడా వేలు పెట్టి చూడడానికి వీల్లేని విధంగా ఆయన జీవించారు. ఎవరు వేలు పెట్టి చూడడానికి అవకాశం లేని విధంగా వారి నోటి నుంచి వచ్చిన వాక్కు బ్రహ్మవాక్కై నిలిచింది. అంతేగాని మధ్య మధ్యలో మార్చుకోవడాలు, దాని ఇప్పుడు అలా అయి ఉండొచ్చు, ఇలా అయి ఉండొచ్చు అనే భావాలు, మనకు మనమే ఊహించుకోవడాలు, ఇవి లేకుండా, ఈ గందరగోళం లేకుండా షిరిడీ సాయినాథుల వారు స్పష్టమైన ఆదేశాలతో జీవించారు. అలాగే ఆయన శరీరం విడిచిపెట్టారు. అంతేకాదు, శరీరం విడిచిపెట్టేటప్పుడు కూడా అందరిలాగా మంచాన పడో హాస్పిటల్లో పడో వెళ్ళలేదు. ఆయన ఏ రోజు మందు వాడలేదు. స్వయంగా ఆయన చేతులు కాలిపోతే బొంబాయి నుంచి ఒక వైద్యుడు వచ్చి
ఆ చెయ్యికి వైద్యం చేస్తానంటే బాబా చేయించుకోలేదు. ఒక ఆయింట్మెంట్ రాయించుకోలేదు, ఒక ట్యాబ్లెట్ వేసుకోలేదు, ఒక ఇంజెక్షన్ వేయించుకోలేదు. నా వైద్యుడు అల్లాయే అని చెప్పాడు. అలాగే ఆ చేతుల్ని బాగోజీ షిండే సేవ చేస్తే చేయించుకున్నాడు అంతే. అది కూడా అతని ప్రేమను స్వీకరించటానికి. చివరి వరకు ఆ సేవ చేశాడంట. ఆ నొప్పి ఇంకా ఉందా పోయిందా అనేది తెలీదు, కానీ చివరి వరకు బాగోజీ షిండే బాబాకు ఆ సేవ చేశాడని చెప్తారు. అలా మహామహులు కూడా మేమే సర్వజ్ఞులం సర్వశక్తిమంతులం అనుకొని ప్రకటించిన వాళ్ళు కూడా ఆ విషయంలో ఫెయిల్ అయిపోయారు. కాబట్టి గురువును ఆశ్రయించటం తప్పనిసరి. గురువు మాత్రమే మనం ఉద్ధరించగలడు అనే వాదన ఇద్దరి మధ్యలో దాదాపు 2 గంటల పాటు సాగింది. ఇది అయిపోయిన తర్వాత హేమడ పంత్ మహాశయుడు ఇలా రాస్తాడు, వాదన వల్ల మేమిద్దరం అలసిపోయాం. వాదన అహంకారాన్ని పెంచుతుంది. వాదనకి కారణం అహంకారం. నేను అనే అహంకారం, నా మాటే నిజమనే అహంకారం, నేను చెప్పిందే నిజమనే అహంకారం, దాన్ని నిరూపించడానికి నేను ఎంతవరకైనా పోతాను అనే అహంకారం. చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈరోజు గురువులుగా పూజలు అందుకుంటున్న వాళ్ళు, లేదా గురువులు కావాలనుకుంటున్న వాళ్ళు కూడా ఈ అహంకారంలో పడే కొట్టుకుపోతూ వాదులాడుతూ వారు అశాంతికి గురై అందరిని అశాంతికి గురి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇందులో ఒక మాట వాడాడు, వాదన అహంకారం నుండి పుడుతుంది. ఆ అహంకారం కానీ వాదన కానీ అశాంతిని కలిగిస్తుంది అన్నాడు. అంటే జ్ఞానులు శుద్ధ భక్తులు కోరుకునేది ఏంటంటే పరమశాంతిని కోరుకుంటారు. పరమశాంతి ఈజ్ ఈక్వల్ టు ఆత్మానందం. పరమశాంతి అంటే స్వచ్ఛమైన నిర్మలమైన నిశ్చలమైన జలం కదలకుండా ఉంటుంది చూడు, అలా ఉండాలని కోరుకుంటారు. అందులోకి ఒక చిన్న రాయి అట్లా పడితే అది తరంగాలు వచ్చేసి డిస్టర్బెన్స్ అయిపోతుంది, ఆ స్వచ్ఛత కోల్పోతుంది. కాబట్టి అటువంటి చిన్న ఆలోచన కూడా మనసులోకి రాకుండా, చిన్న డిస్టర్బెన్స్ కూడా రాకుండా నిశ్చలంగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. అందుకనే వాదన జోలికి వెళ్ళరు. రమణ మహర్షి గారితో ఒక భక్తుడు ఇలాగే వచ్చి ఏదో విషయం మాట్లాడుతుంటే ఆయన చెప్తూ ఉంటాడు. ఎవరైనా అడిగితే ప్రశాంతంగా అడిగితే ఎంతసేపు అయినా వివరిస్తూ ఉంటాడు ప్రశాంతంగా. అది కాదండి ఇది మీరు అలా అని ఎలా చెప్తారు అని చెప్పి వాదన స్థాయికి వెళ్ళిపోయి ఎదుటివాడు కనుక రమణ మహర్షి గారిది తప్పు అని నిరూపించాలని ప్రయత్నం చేస్తే వెంటనే ఆయన ఆ వాదన అక్కడే ఆప్ చేసి, బాబు నీదే కరెక్టు, నా తప్పు అని రాసి సంతకం పెట్టిమ్మంటావా అనేవాడు. అంటే అవతలవాడు గెలిచాడు తాను ఓడిపోయాడు అని ఒప్పుకోవడానికైనా సిద్ధమే, కానీ వాదించటానికి, ఆ వాదన ద్వారా తన మనస్సును అశాంతికి గురి చేసుకోవడానికి ఆయన ఒప్పుకునేవాడు కాదు, ఇష్టపడేవాడు కాదు. ఇలాంటి ఒక ఆత్మజ్ఞానంలో ఉండడం అలవాటు పడ్డవాళ్ళు అందుకని ఏమంటారు ఆధ్యాత్మిక మార్గంలో, సంకల్ప వికల్ప రహిత స్థితి నిజమైన సమాధి స్థితి, ధ్యాన స్థితి. సంకల్పం లేదు, వికల్పం లేదు. సంకల్పం వచ్చిందంటే వికల్పం వచ్చేస్తుంది. ఒకటి చెయ్యాలి అని నిర్ణయం చేసుకున్నావా, అది అయ్యే వరకు అవుతుందా కాదా, ఒకవేళ అయినా అనుకున్నట్టు అవుతుందా కాదా, దాంట్లో అది అవుతుందా ఇది అవుతుందా, ఇది ఉంది అది ఉంది, అలా చేయాలి ఇలా చేయాలి, ఇన్ని ఆలోచనలు వచ్చిన తర్వాత ఇంకెక్కడి నిశ్చలత, ఇంకెక్కడి ఆత్మానందం. కాబట్టి సంకల్ప వికల్పరహితంగా ఉంటాడు యోగి. ఒకవేళ సంకల్పం చేసినా బాబా లాంటి సిద్ధపురుషులు అది పరమాత్మకు వదిలేసేసి, మళ్ళీ ఇక్కడ బాబా కంటే పరమాత్మ ఉన్నాడా అని అనొద్దు. మన దృష్టిలో మన కోసం, లోకాచారం కోసం ఆయనకి ఏదీ లేదు, ఆయనే పరమాత్మ. పరమాత్మ మాత్రమే సంకల్పం చేయగలడు, వికల్పాలు లేకుండా సంకల్పాలు నిర్వర్తించుకోగలడు. ఎన్ని వికల్పాలు వచ్చినా విఘ్నాలు వచ్చినా లెక్క చేయకుండా అంతర్ముఖంగా స్థిరంగా ఉండగలడు. బాబాగారి గురించి మనం సచ్చరిత్ర చదివేటప్పుడు పైన దయ్యంలా కనపడతాడు, లోపల ప్రశాంతంగా ఉంటాడు, పైన కథలు చెప్తున్నట్టు కనపడుతుంటాడు, లోన ప్రశాంతంగా ఉంటాడు. ఇలా ఉంది కదా, 2 రకాల స్థితులను ఒక పరమాత్మ ఉండగలడు, బాబాగారు ఉండగలడు. కాబట్టి ఆ విధంగా ఉండడం అందరికీ సాధ్యం కాదు. ఆనాడు కృష్ణుడికి, ఈనాడు బాబాగారికి అంతే. ఆ విధంగా ఈ వాదన సంకల్పాలు చేసేవాళ్ళు, వాదులాడేవాళ్ళు ఎప్పుడు మనశ్శాంతిగా ఉండరు.
నీకు మనశ్శాంతి కావాలా, కార్యక్రమాలు కావాలా? కార్యక్రమాల ద్వారా పొందే ఆనందం కోసం కార్యక్రమం పూర్తయ్యే వరకు అశాంతికి గురవుతూ ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ చేస్తారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత అనుకున్నట్టుగా జరిగితే ఆహా ఓహో అని అందరూ పొగిడితే పొట్ట బాగా ఉబ్బిపోతుంది. ఒక 2 రోజులు ఆనందం ఉంటుంది. ఆ 2-3 రోజుల తర్వాత మళ్ళీ అది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆనందం కావాలి, ఏం చేయాలి? మళ్ళీ కార్యక్రమం పెట్టుకోవాలి. మళ్ళీ ఆ కార్యక్రమం ఎలా చేయాలి టెన్షన్, ఇది ఒక రకమైనటువంటి స్థితి. ఇక్కడ ఆత్మానందం, ఆత్మానుభూతి, నిశ్చల స్థితి పొందే అవకాశం ఉండదు. కానీ నీకు ఆత్మానుభూతి పొందాలంటే, మనశ్శాంతి కావాలంటే ఖచ్చితంగా మనసు నిశ్చల స్థితిలో ఉంచితేనే సాధ్యమవుతుంది. లేదా కృష్ణ పరమాత్మలాగా, బాబాలాగా ఏ పనులు చేసినా అవి ఎలా జరిగినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది భగవంతుని నిర్ణయానుసారంగా జరుగుతుంది. అది దాని గురించిన ఆలోచన నాకు అనవసరం. కార్యక్రమం చేయాలని సంకల్పించాను అంతే. అది అలా జరగాలి, ఇలా జరగాలి అనే ఆలోచనలు వద్దు. ఏదో ఒక ఆలోచన, దాన్ని ప్లానింగ్ లేకపోతే కుదరదు కదా. కాబట్టి ఇదిగో ఈ కార్యక్రమం ఇలా జరగాలి అని ఒకసారి నిర్ణయం చేసుకొని దానికి కావలసినటువంటి ప్రయత్నం చేస్తూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను అనుకున్నట్టుగా జరుగుతుందా లేదా, నేను అనుకున్నట్టుగా జరుగుతుందా లేదా, పొరపాటు ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందేమో, పొరపాటున ఏదైనా అవుతుందేమో, మధ్యలో ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే అమ్మో వీళ్ళు ఇలా అంటున్నారు, రేపు ఇంకేమంటారు, ఇవన్నీ వచ్చేస్తాయి. కార్యక్రమాలు చేసే వాళ్ళందరికీ ఈ సమస్యలు ఉంటాయి. కానీ వాళ్ళకు మరి కార్యక్రమాలు చేయడంలోనే ఆనందం ఉంటుంది. వాళ్ళ సంస్కారాలు దాంట్లోనే ఉన్నాయి, ఆనందం దాంట్లోనే ఉంది. అదేదో పాట ఉంది కదా, ఆ బాధే బ్రతుకంటాను అని పాట ఉంది కదా. కాబట్టి బాధే ఆనందంగా భావించే పరిస్థితులు కొంతమందికి ఉంటాయి. కాబట్టి ఆ బాధ కోసమే, ఆ బాధలో నుంచి వచ్చే ఆనందం కోసమే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. తప్పులేదు. కార్యక్రమాలు అనేది ఎంతోమందికి ప్రేరణనిస్తాయి, ఎంతోమందిని ఆనందపరుస్తాయి. అంటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసైన తన యొక్క ఆనందాన్ని కోల్పోతూ, తన నిశ్చల స్థితిని కోల్పోతూ, తన మనశ్శాంతిని కోల్పోతూ 1-2 నెలల నుంచి కార్యక్రమం కోసం కష్టపడుతూ చేసిన ఆ ఫలితం అనేది లేకుండా ఉండదు. అది ఎప్పుడో ఒకసారి వారిని కార్యక్రమాలు ఇంకా చాలు, దీంట్లో ఏమీ లేదు, ఉన్నదంతా లోపటే ఉంది, మనశ్శాంతిని పొందాలి, నిశ్చలత్వాన్ని పొందాలి అనే జ్ఞానం ఉదయించి వారికి అన్నిటికీ దూరంగా, అంతర్ముఖంగా, ఏకాంతంగా కూర్చునే ఒక జ్ఞానం వారికి కలుగుతుంది. ఏది? ఈ కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి కలిగించినటువంటి ఆనందం ద్వారా వచ్చిన పుణ్యఫలము, అవి కూడా నిష్కామ భావంతో ఎటువంటి ఫలితం ఆశించకుండా చేస్తే, ఆ నిష్కామ భావన ద్వారా మనస్సు పరిణితి చెంది అది ఇంకొకొద్దిగా లోతుగా లోపటిగా వెళ్ళి ఆ లోపట ఉన్నటువంటి దాన్ని చూసి ఇది కదా చూడవలసింది అనే ఒక జ్ఞానం ఉదయించి, మరి అది ఎలా చూస్తావయ్యా అంటే కదలకుండా ఉంటే కదా అది కనిపించేది, కదిలితే ఎలా వస్తుంది అనే ఒక భావనతో, ఆ నిర్ణయంతో కదలకుండా ఉండే స్థితి వస్తుంది. లేదా కృష్ణ పరమాత్మలాగా, బాబాగారిలాగా ఎన్ని కార్యక్రమాలు చేసినా చలించని ఒక నిశ్చల స్థితి అనుభవంతో వస్తుంది. అప్పుడు కార్యక్రమాలు చేయొచ్చు, నిశ్చలంగా మనస్సును నిలిపి ఆ దివ్యానందాన్ని కూడా అనుభూతి చెందవచ్చు. ఏదో ఒకటి వస్తుంది. ఆ అనుభవం ద్వారా కార్యక్రమాన్ని ఎలా చేయాలో నేర్చుకుంటాడు. కార్యక్రమం సంకల్పించటం, దానికి కావాల్సిన ఏర్పాట్లని చక్కగా చేసుకుంటూ ఉండడం, అది ఏమవుతుంది అనే ఆలోచన రాకుండా తీసేసుకోవడం, తర్వాత ఏం జరిగినా పట్టించుకోకుండా అది కృష్ణార్పణం, సాయార్పణం చేసుకుంటూ తిరిగి కార్యక్రమాలు చేసుకుంటూ పోవడం. ఈ అనుభవం అన్నా వస్తుంది, ఈ నిశ్చల స్థితి అయినా వస్తుంది. లేదు నాలాంటి వాడు పిరికివాడు, అబ్బాయి అవన్నీ చేయలేము, నిశ్చల స్థితి రావట్లేదు, డిస్టర్బెన్స్ అయిపోతుంది మనస్సు అని అనుకునే వాళ్ళు వాటిని వదిలేసి ఏకాంతంగానే కూర్చుంటారు. నేను ఇంకా కూర్చోలేదులే, కొంతమంది కూర్చుంటున్నారు కదా, వాళ్ళందరూ ఇలాగే ఈ డిస్టర్బెన్స్లో ఎందుకు వచ్చిన గొడవ, హాయిగా బాబాగారి సేవలో ఇంట్లో ఏకాంతంగా పారాయణాలు చేసుకుంటూ మనకు నచ్చిన వాళ్ళతో నలుగురితో ఉంటూ బతికేద్దాం అనుకునే నిర్ణయంతో అలా ఉంటారు. తప్పులేదు. ఏదైనా మనశ్శాంతి కోసమే, ఏదైనా నిశ్చల స్థితి కోసమే. అయితే సమాజంలో మరి స్వామి వివేకానంద, ఆదిశంకర భగవత్పాదుల వారు మొత్తం ప్రపంచంలో తిరుగుతూ ప్రపంచానికి బోధిస్తూ
వెళ్ళారు. వీరిలో ఆదిశంకర భగవత్పాదుల వారు పూర్తి నిశ్చల స్థితిని సాధించి ఆ నిశ్చల స్థితిని పొందుతూ ప్రచారం చేశారు. దానికేం డిస్టర్బెన్స్ రాలా ఆయనకి. స్వామి వివేకానంద గారు మొదటి నుంచి కాస్త ఉద్రేకపరుడు, ఆవేశపరుడు కాబట్టి ఆయన చేసిన ప్రచారంలో మన సనాతన ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు, అనేక ఆవేదనలకు గురయ్యాడు, అనేక అవమానాలకు గురయ్యాడు, పోరాడాడు, కొట్లాడాడు, వాదించాడు. ఇవన్నీ చేస్తూ మన ధర్మాన్ని నిలబెట్టాడు. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారిపోయి ఉంటాయి. ఆదిశంకర భగవత్పాదుల వారు ఉన్న నాటి పరిస్థితులకి, స్వామి వివేకానంద గారి పరిస్థితులు మారిపోయాయి. మనుషుల్లో మార్పులు వచ్చేసాయి. కాబట్టి రాముడి కాలపు ధర్మంతో కృష్ణుడి కాలంలో నడపడం ఎలా రాదని మనం చెప్పుకున్నామో, అలాగే ఆదిశంకరాచార్యులు ఆనాటి కాలం ధర్మంతో వివేకానంద స్వామి కాల ధర్మంతో పోల్చుకోలేం. కాబట్టి ఈయన కాస్త ఉద్రేకపడాల్సి వచ్చింది, వాదించాల్సి వచ్చింది, కొట్లాడాల్సి వచ్చింది. కానీ వాటన్నింటి ద్వారా ఆయన కూడా చాలా అశాంతిని పొందాడు. చివరిలో దాన్ని వ్యక్తపరిచాడు. కాబట్టి ఇప్పుడు మా కృష్ణ ఇదంతా మా కృష్ణకు తెలుసు, అందరికీ తెలుసు. మా కృష్ణ కార్యక్రమాలు చెయ్యాలి, 10 మందికి జ్ఞానాన్ని పంచాలి, మనం నేర్చుకున్న దాన్ని 10 మందికి అందచేయాలి అనే తాపత్రయంలో ఒక కార్యక్రమం తర్వాత ఒక కార్యక్రమం పెట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. అది చూసినప్పుడు నాకు కొంత ఇలాంటి భావాలు వస్తుంటాయి. ఎంత కష్టపడుతున్నాడు, నిద్రలు పోడు, సత్సంగానికి వెళ్ళొస్తే 2 రోజులు నిద్ర ఉండదు. ఆ 2 రోజుల ప్రభావం మళ్ళీ ఒక వారం రోజులు అనారోగ్యం గురైపోతున్నాడు. అసలే ఆరోగ్యం బాగోలేదు, బాగా దెబ్బతినిపోయాడు. అటువంటిది నిద్రలు లేని రాత్రులు గడుపుతూ సత్సంగం చెప్పడానికి 4 రోజుల నుంచి ఆ సిస్టమ్ ముందు పెట్టుకొని తయారవుతూ ఉంటాడు. అవన్నీ టైప్ చేయాలి, మళ్ళీ సీరియల్గా పెట్టుకోవాలి, వాటిని అన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ కష్టాలు పడుతుంటాడు. మళ్ళీ కార్యక్రమం డిజైన్ చేసిన తర్వాత ఆ కార్యక్రమం విజయవంతం కావడానికి రాత్రి పగలు ఆలోచిస్తూ ఉంటాడు. దానికి కావాల్సిన ఆర్థిక వనరులు ఎలాగా, ఎవరన్నా అడుగుదామా అంటే డబ్బులు దండుకుంటున్నాడని తప్పుడు ప్రచారం వస్తుందేమో, అడగకుండా చేద్దామా అంటే మన దగ్గర భగవంతుడు ఇచ్చిన సొమ్మేమి లేదు. ఈ రెండిటి మధ్యలో సంఘర్షణ చూస్తుంటాను కదా. ఇప్పుడు ఆ షిరిడీలో ప్రోగ్రాం పెట్టాడు గురువుగారు, 3 రోజులు 4 రోజులు 2 పూట్ల టీ ఇవ్వాలి, ఈ టీకే 5-6 వేలు ఖర్చు వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటాడు. ఇది పరిస్థితి. టీకి కూడా ఏర్పాట్లు చేయడానికి ఇబ్బంది పడుతూ, అంటే అడిగితే ఎవరైనా ఇస్తారు గురువుగారు, కానీ ఆ అడగడం ద్వారా మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటారేమని భయం వేస్తూ ఉంటుంది అని చెప్పేసి చెప్పుకొని బాధపడుతుంటే నాకు అనిపిస్తుంది, ఇన్ని బాధల్లో, ఇన్ని కష్టాల్లో, ఇంత అశాంతితో కార్యక్రమాలు చేస్తున్నావే, నీ మనశ్శాంతిని కోల్పోతున్నావే, అవసరమా అని అనిపిస్తుంది. బట్ మళ్ళీ బాబాగారు ఇస్తున్న సమాధానం ఏంటంటే, ఆ కార్యక్రమం ద్వారా కొన్ని 100 మంది ఆనందిస్తున్నారు, అంతో ఇంతో విషయం తెలుసుకుంటారు, కొంతమంది అయినా వాళ్ళ జీవితాలను మార్చుకునే ప్రయత్నం చేస్తారు. మరి ఇదంతా పుణ్యకార్యమే కదా. యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, ఈ మాలాధారణలు ఇవన్నీ సమాజంలో బాగా మనం అనుకున్నట్టుగా లోతైన జ్ఞానాన్ని అందించకపోయినా కానీ అవి కలిగించే ప్రయోజనాన్ని అవి కల్పిస్తూనే ఉంటాయి కదా. వాటి ద్వారా 100 మందిలో 10 మంది ఒక చక్కటి ప్రయోజనాన్ని పొంది జీవితాలను మార్చుకుంటుంటారు కదా. మిగతా 90 మందిలో కూడా 1%, 2% మార్పు ఖచ్చితంగా ఉంటుంది కదా. అసలేమీ ఉండదని చెప్పలేం కదా అని సమాధానాలు వస్తుంటాయి లోపటి నుంచి. అంటే మనసు పెట్టి ఆలోచించినప్పుడు ప్రతిదాని ద్వారా కొంత మంచి జరుగుతూనే ఉంటుంది. అయితే మనం అంత లోతుగా మనకు నచ్చని విషయాలు ఆలోచించలేము. మనం ఏమనుకుంటామంటే, ఏంటి మాలలు వేస్తున్నారు, తీసేస్తున్నారు, మళ్ళీ మామూలు జీవితమే జీవిస్తున్నారు, ఏముంది దానివల్ల ప్రయోజనం, పూజలు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, యాత్రలు చేస్తున్నారు, ఏముంది దాని ప్రయోజనం, మామూలుగానే జీవిస్తున్నారు కదా అని అనుకుంటాం. కానీ దాని ప్రయోజనం ఎక్కడో అనుమాత్రంగా కూడా లేకుండా ఉండదు. వారి వారి సంస్కారాలు బలహీనంగా ఉన్నవాడి మీద 1% చూపిస్తే, వారి సంస్కారాలు కొంత అటు ఇటుగా ఉన్నవారి మీద 10% చూపిస్తే, వారి సంస్కారాలు 50% మంచి 50% బ్యాడ్ ఉన్న వాళ్ళ మీద 75% వరకు తీసుకెళ్తూ ప్రయోజనాలు కల్పిస్తాయి. వాటిని గుడ్డిగా వ్యతిరేకించవద్దు అని బాబాగారు చెప్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. అందుకనే ఒక్కొక్కసారి బాధేసి అవి చేస్తూ కూడా ఏమీ మార్పు చెందని వాళ్ళు ఇలా ఉన్నారే అని బాధతో వాటిని వ్యతిరేకించేట్టుగా మాట్లాడినా మళ్ళీ ఆలోచన చేసినప్పుడు వాటి ద్వారా రావాల్సిన ప్రయోజనం కూడా తప్పకుండా ఉంటుంది. పర్సెంటేజ్ పైకి కనిపించదు, లోపట ఉంటుంది. అది ఇప్పుడు కనిపించకపోయినా, వెంటనే కనిపించకపోయినా, ఎప్పుడో ఒకప్పుడు అది ఖచ్చితంగా బయటికి వచ్చి వారిని సంస్కరిస్తుంది. దాన్నే
భూమిలో పాతిన విత్తనం వెంటనే పైకి రాదు. ఒక వారం రోజులు 10 రోజులకు వస్తాయి, కొన్ని నెల రోజుల తర్వాత వస్తాయి, కొన్ని వెంటనే వస్తాయి అని బాబాగారు అంతర్ముఖంగా సమాధానాలు ఇస్తూ ఉంటాడు. ఆ విధంగా ఈ వాదన వల్ల అహంకారం పుడుతుంది, అహంకారం వల్ల వాదన పుడుతుంది, వాదన వల్ల అశాంతి కలుగుతుంది. కాబట్టి వాదించకూడదు. నేను వాదిస్తుంటాను, వాదించకుండా ఉండను, కానీ మాట్లాడినట్టుగా వాదిస్తాను, దానికి ఇష్టపడతాను. చర్చలు చేద్దాం, గంటలు గంటలు చర్చలు చేద్దాం, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. అంతేగాని లేదు మీ ముఖం మీకేం తెలుసు ఇదే కరెక్టు అన్నట్టుగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి నమస్కారం పెట్టి దూరంగా వెళ్ళిపోవడమే. అది ఎందుకంటే చర్చలు లేకపోతే సత్యం ఎలా బయటకు వస్తుంది? మాట్లాడకపోతే అభిప్రాయాలు పంచుకోవడం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా చర్చలు ఉండాలి, కానీ ప్రశాంతంగా ఉండాలి, విశాల దృక్పథంతో ఉండాలి, సత్యం తెలుసుకోవాలనే ప్రేమతత్వంతో ఉండాలి. నాదే కరెక్టు అని నిరూపించడానికి అనే ప్రయత్నం జరగకూడదు. ఇప్పుడు ఒక హేతువాది, ఒక నాస్తికుడు, ఒక భక్తుడు కూర్చుంటే ఎలా వాదిస్తారు? ఇంకా హేతువాది నాస్తికుడు ఏం చేస్తారంటే దేవుడు లేడు అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ భక్తుడు చెబుతున్న వాటిని విని ఓహో అది కూడా ఒకటి ఉందా, అలా కూడా ఆలోచించేది ఒకటి ఉందా, మనం ఆ ప్రయత్నం చేసి చూడలేదు కదా, కాబట్టి మనం దాన్ని అలా ఖండించకూడదు అనే జ్ఞానంతో వాడు వాదించడు. ఇలా ఉంటాయి, అటువంటి వాదనలు పనికిరావు. కాబట్టి ఈ విధంగా హేమాడ్ పంత్ మహాశయుడు, బాలాభాటే ఇద్దరు కూడా వాదించుకున్న తర్వాత అప్పటికేం తేలలేదు విషయం, ఎవరి అభిప్రాయాల్లో వాళ్ళే ఉన్నారు. తర్వాత దానికి సమాధానం బాబాగారు ఆ రోజు సాయంత్రం లేదా మరుసటి రోజు మధ్యాహ్నం, ఆ రోజు సాయంత్రం కానీ మరుసటి రోజు మధ్యాహ్నం కానీ దానికి సమాధానం ఇచ్చారు. ఏమిచ్చారు అనడానికి రేపు చెప్పుకుందాం. అలాగే బాబాగారు అన్నాసాహెబ్ దాబోల్కర్ గారికి ఈ వాదన అయిన తర్వాత హేమాడ్ పంత్ అనే బిరుదు ప్రదానం కూడా చేశాడు. ఇక్కడ గురువు ఆవశ్యకతే లేదని వాదించినటువంటి వ్యక్తికి ఒక గొప్ప మహాత్ముడైనటువంటి హేమాడ్ పంత్ అనే పేరుతో పిలిచి బాబాగారు తన యొక్క గొప్పతనాన్ని, తన సమర్థతని మనందరికీ కూడా మరొకసారి ప్రదర్శించారు. అదే ఆశ్చర్యం. బాబాకు నమస్కారం పెట్టను అని వచ్చిన మూర్ఖుడికి రామసాక్షాత్కారం కలిగించాడు. గురువు అవసరమే లేదని వాదించిన అన్నాసాహెబ్ దాబోల్కర్ని హేమాడ్ పంత్ అనే బిరుదుతో సత్కరించాడు. అందుకని బాబాగారి లీలలు కానీ వారి యొక్క చర్యల్ని కానీ అర్థం చేసుకునే ఎవరి వల్ల కాదు. సరే, టైం ఎక్కువైంది కదా, రేపు చూద్దాం. సాయిరాం.